హాయ్ అండి, అందరూ బాగున్నారా? మరి ఏంటంటే ఈ వీడియో మెయిన్ కారణం ఉద్దేశం ఏంటంటే మీరు ఇండియాలో కంగారు పడవద్దు. మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా సేఫెస్ట్గానే ఉన్నాం. సో మీకు మెయిన్ సబ్జెక్ట్ దేని గురించి అంటే ఇక్కడ కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ అన్నీ కూడా మిమ్మల్ని చాలా భయభ్రాంతులను చేస్తుంది కాబట్టి నేను వీడియో పెట్టడం కారణం. సో కాబట్టి నేను ఇజ్రాయెల్లోనే ఉన్నాను, ఆల్రెడీ ఇజ్రాయెల్లోనే ఉన్నాం. సో అందరికీ కూడా నేను ఫోన్లు చేశాను. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇండియా నుంచి మనం తెలుగు వాళ్ళు అయితే హిందీ వాళ్ళు అయితే ఎవరైతే ఆల్ పీపుల్స్. సో కాబట్టి అందరికీ కూడా నేను కాల్ చేశాను. అందరికీ అంటే మన అంతర్వేది సైడు, ఇలాగా భీమవరం సైడు, తర్వాత ఇంకా పాలకొల్లు సైడు, వీళ్ళందరికీ కూడా నేను కాల్ చేయడం జరిగింది. సో అలాగే వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు సేఫెస్ట్గానే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్లేసెస్ వేరియస్ కూడా మీకు చెప్తున్నాను. మెయిన్ వచ్చేసి మన తెలవిలో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూడా కాల్ చేశాను. సో మేము బాగానే ఉన్నాం. సో ఇప్పటి అయితే ఉంది, కానీ అంత భయపడిపోవాల్సినంత ఏమీ లేదు. బిల్డింగ్లు అంతా కూలిపోయి అవన్నీ కూడా మీరు చూసినంత ఏం కాదు. మీరు ఆ గ్రాఫిక్స్లు గట్రా చూసి ఆ టీవీలో చూసి మీరు కంగారు పడిపోయి టెన్షన్స్ ఏమి తీసుకోవద్దు. సో మేమందరం కూడా సేఫెస్ట్గానే ఉన్నాం. ఫస్ట్ తెలవి అండ్ తర్వాత మన జెరూసలేం, తర్వాత హైఫా, నతన్యా, తర్వాత మనకి అష్దోద్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్లో సిటీసు. కాబట్టి మీరు ఈ సిటీస్ అన్నిటికి కూడా నేను కాల్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఏమీ కూలిపోవడం కానీ ఇలాంటి ఏమీ జరగలేదు. అన్ని చోట్లకి ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని చోట్ల కూడా నేను ఎంక్వైరీ చేసి వీడియో పెడుతున్నాను. ఓకే అండి, మీరైతే నేను ఏదో ఛానల్ యూస్ కోసం ఇంకోటి పెట్టట్లేదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఛానల్ చాలా వరస్ట్గా చూపిస్తుంది. సో దాని గురించి అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టడం కారణం. మీరు యూస్ కోసం వీటి కోసం కాదు. మెయిన్ ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మీరు సేఫ్గా ఉండండి. సో ఇక్కడ మేమందరం కూడా హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే కొంచెం ఇబ్బంది అన్నది ఉన్నది, లేదు అనేసి ఏం కాదు, కానీ వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ అంతా ఏమీ అయితే కాదు. మెయిన్గా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఏమైపోయింది ఏంటి అనేది ఏం లేదు. ఆల్మోస్ట్ అన్నీ కూడా తిప్పికొట్టేశారు 100%. ఇక్కడ ఏమీ జరగలేదు. మీరు దాని గురించి భయపడిపోయి ఆ టీవీలో చూసి ఇక్కడ ఫోన్లు చేసి ఎలా ఉన్నారు ఏంటి అని మీరు టెన్షన్ తీసుకుని మీరు టెన్షన్ పెట్టి వీళ్ళు టెన్షన్ పడతాం మాత్రం చేయొద్దు. ఓకేనండి, అందరం కూడా జాగ్రత్తగా ఉన్నాం, అందరం బాగానే ఉన్నాం. ఇక్కడ లోతైన బంకర్లు కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ పార్కులో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నానంటే మీరు అది అర్థం చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను, నేనున్నది కూడా నేనున్న ఏరియా, ఇప్పుడు నేను వచ్చేసి ఉన్న ఏరియా కూడా ఎగ్జాక్ట్లీ మన ఇలాతు. ఓకేనండి, మీరైతే మాత్రం టెన్షన్ ఏం తీసుకోవద్దు. నేను ఎప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కాల్ చేస్తున్నాను. సో అందరూ కూడా సేఫ్గానే ఉన్నాం. మన తెలుగు వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. మీరు మన తెలుగు ఛానల్ చాలా అంటే చాలా వరస్ట్గా చూపిస్తున్నాయి. సో దాన్ని బట్టి నేను వీడియో పెట్టడం జరుగుతుంది. ఇదండి, మీరు మాత్రం ఏమనుకోవద్దు. ఓకేనా, మీరు మాత్రం కంగారు పడవద్దు. ఇక్కడ ఫ్యామిలీలు అన్నీ కూడా సేఫ్గానే ఉన్నాం. ఇక్కడ ఉన్నది కూడా నతన్యా గారు చాలా ఇంపార్టెంట్, చాలా ప్లానింగ్తో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదైనా కొంచెం తేడాగా ఉంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు అవి ఏంటంటే బంకర్లు లోతుగా ఉంటాయి. సో వాటిలోకి మేము సేఫ్గానే వెళ్ళిపోతున్నాం. ఆ బంకర్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను, చూడండి. సో ఆ బంకర్తో పాటు ఇదేమైనా ఇక్కడ ఆ బంకర్లు ఉన్నాయి, అదొక సేఫెస్ట్. కానీ 100% ఇక్కడ ఏది కూడా కింద మాత్రం పడినవారు. కొన్ని వేల బాంబులు వచ్చినా కానీ తిప్పు కొట్టే టెక్నాలజీ ఇజ్రాయెల్లో ఉంది. సో మేము చూసాం కాబట్టి నేను చెప్తున్నాను. సో కాబట్టి ఇక్కడ మాత్రం ఏ విపత్తు ఏమీ జరగట్లేదు. మీరు మాత్రం ఏమీ కంగారు పడదు. ఓకే, యుద్ధం అయితే జరుగుతుంది, జరగట్లేదని నేను చెప్పను. కానీ ఒక యుద్ధం వైరల్ యుద్ధమే, కానీ ఆ యుద్ధాన్ని చాలా భయంకరంగా చూపించడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను.
సో ఆ విషయం మీద మీరు మళ్ళీ నేను అదే చెప్తున్నాను. సో మీకు అది కూడా చూపిస్తున్నాను, సేఫెస్ట్ ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏంటన్నది చూడండి ఇప్పుడు. ఓకేనా? ఇదిగోండి నా వెనకాల ఉన్నదే బంకరు. ఇది కింద భూమి లోపలికి ఉంటుంది. మీకు లోపలికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా బంకరు. ఇదిగోండి ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్తున్నాం, చూడండి మీకు చూపిస్తాను నేను. ఇది లోపలికి అనమాట. ఓకే అండి, లైట్ లేదు, లైట్ ఓకే కిందకు ఉంటుందండి. సో లైట్లు వెలగట్లేదు, చూస్తాను. ఇదేనండి బంకరు, చూసారు కదా, ఇది పెద్ద బంకర్ అనమాట. నేను కింద సీడీస్ దిగాను. ఈ సీడీల్లోనూ మనకి లైట్లు వెలగలేదు. ఇదిగోండి ఇది కింద భూమిలో ఉన్నాం నేను ఇప్పుడు ప్రజెంట్. మీకు ఈ బంకర్లు ఇలా ఉంటాయి. సో కాబట్టి మనం ఏం టెన్షన్ తీసుకోక్కర్లేదు. ఎమర్జెన్సీకి ఇవ్వండి వాటరు, టాయిలెట్స్. సో ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తే చూసుకోవడానికి. సో కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇదంతా కూడా చాలా బందోబస్తుగా ఉంటుంది. ఈ బంకర్ వచ్చేసి ఇలాంటివి ప్రతి చోట కూడా ఇలా ఏర్పాటు చేసి ఉన్నాయి. సో కాబట్టి ఇవ్వండి కొంచెం మరి ఎవరైనా ముసలి వాళ్ళు కట్టు ఉంటే పడుకోవడానికి బెడ్లు అవి ఉన్నాయి. సో కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ ఇదంతా కూడా పెద్ద బంకరు కనిపిస్తుంది కదండి మీకు. ఈ బంకర్లో మనం సేఫెస్ట్గా ఉండొచ్చు. టాయిలెట్స్ కూడా ఉన్నాయి లోపల. ఇలాంటి అంటే కొన్ని హోల్ బిల్డింగ్స్ ఉంటే అలాంటి ప్లేసెస్లో ఇవి ఉంటాయి. కొత్త బిల్డింగ్లు అయితే ఆల్రెడీ ఆ కొత్త బిల్డింగ్ల కింద ఉంటాయి. ప్రతి ఫ్లోర్లోనూ ఒక రూమ్ అనేది మొత్తం మన ఇంటికడ మనకు బ్యాంకుల్లో ఉంటుంది కదా, బ్యాంకు లాకర్ రూము సేమ్ అదే రకంగా ఉంటాయి అన్నమాట అండి. మనకి కొత్త బిల్డింగుల్లో లాకర్ లాగా సేమ్ ఆ లాకర్ ఎంత స్ట్రాంగ్గా కడతామో, ఎంత ఎవరు దాన్ని చేయకుండా అలాగే ఇవి కూడా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. జనాల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు టెన్షన్ పడిపోయి మీరు వచ్చేయండి లేకపోతే అక్కడ అలా ఉంది ఇలా ఉంది, టీవీలో అలా చూపిస్తున్నారు ఇలా చూపిస్తున్నారు అని మీరేం టెన్షన్ తీసుకోక్కర్లేదు. మీరు రిలాక్స్గా ఉండండి. సో అన్నీ కూడా హ్యాపీగా మనం దేవుడి దయ వల్ల అందరికీ ఏం జరగదు, అందరూ బాగానే ఉన్నాం. జస్ట్ మనం ఒకటి మీరు సూట్గా నమ్మాల్సింది ఏదైనా ఉందంటే ఇక్కడ టెక్నాలజీ. మీరు గూగుల్లో కొట్టండి, ఎందులోనైనా కొట్టండి, టెక్నాలజీని మనల్ని ఎవరు కూడా ఢీ కొట్టలేరు. సో దానివల్ల మనకి ఇక్కడ ఇబ్బంది ఏం లేదండి. నేను మీకు చెప్తున్నాను కదా, ఈ బంకర్లో కూడా ఎవరు లేరంటే ఇక్కడ ఎంత సేఫ్గా ఉన్నామో అర్థమవుతుంది కదా. జస్ట్ మీకు ఇప్పుడు నేను డైరెక్ట్గా లైవ్ పెడుతున్నాను మార్నింగ్. ఎందుకంటే నేను కొన్ని న్యూస్ ఛానల్ చూసి కొన్ని ఫోన్లు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే, ఒరే బాబు ఆ న్యూస్ ఛానల్లో చాలా వర్స్ట్గా చెప్తున్నారు, కొంచెం ఏదైనా వీడియో తీసి పెట్టరా అంటే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఏదేమైనా మీ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీకి కూడా మీరు ఇలా అని చెప్పండి, ఓకేనా? టెన్షన్ తీసుకోవద్దు. ఈ బంకర్ ఏదైతే ఉందో అలా ప్రతి చోట ఉన్నాయి, మేము అందరం సేఫ్గానే ఉన్నాం, మీరు టెన్షన్ తీసుకోవద్దని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. అంటే యుద్ధం జరగట్లేదని చెప్పట్లేదు, కానీ యుద్ధం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏదో జరిగిపోయి అంత అయితే ఏం కాదు. సో ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.